ప్రభుత్వాలు మారినా కూడా విద్యార్థుల జీవితాలు కావచ్చు, ఇటు అధ్యాపకులను ఇబ్బంది పెట్టడం కావచ్చు, యాజమాన్యాలు మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉండడం. రీయింబర్స్మెంట్ పెండింగ్ ఏ ప్రభుత్వాలు వచ్చినా టైంకి చెల్లించకపోవడం, ఇటు విద్యార్థుల్ని మానసికంగా వేధించడం, ఇట్లాంటి అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా స్కూళ్ళు కూడా ప్రభుత్వ స్కూళ్ళు మూతపడతా ఉన్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు పెరుగుతూ ఉన్నాయి. ఇటు కార్పొరేట్ యాజమాన్యాలు మాత్రము ఈ మధ్యతరగతి విద్యార్థులు మాత్రము మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు. కొన్ని రీయింబర్స్మెంట్ లాదలేదని ఫీజు కట్టు లేట్ అయిందని చెప్పేసి హాల్ టికెట్ ఇవ్వకుండా కూడా ఫీజులు వసూలు చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. దీనిపై మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి పీసీజేఏసీ స్టేట్ కన్వీనరు లింగంగౌడ ఉన్నారు. నమస్తే. నమస్తే. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఫీజులు కట్టకపోతే విద్యార్థుల్ని ఈ కార్పొరేట్ సంస్థలు మానసిక వేదనకు గురి చేసి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఈ ఎగ్జామ్స్ ముందర ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలుగా 2 నెలలు 3 నెలలు అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కావాలని బీసీ సంఘాలుగా, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి విధానం ఇంకో తిరగలేదు. ఏమనంటే గతంలో ఇచ్చిర్రా, గతం నుంచి పెండింగ్లు ఉన్నాయంటే, అరే గతంలో పనికి మాలినోడు వాడు చిల్లర మల్లర వ్యవహారం చేసింది కాబట్టి వాడిని దించి నిన్నెక్కించినాం. నువ్వు కూడా గతంలో అంటే మళ్ళీ నువ్వు నెక్స్ట్ దిగిపోతావా? ఎందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరెక్ట్ లేడనే నిన్ను ఎన్నుకుంటేవి. మళ్ళీ నువ్వు గత ముఖ్యమంత్రి చాలా వేల కోట్లు ఉన్నాయంటే పెండింగ్లా, గతంలో నుంచి ఇళ్ళ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, నువ్వు వసూలు చేయట్లేదా? గతంలో ఉన్నటువంటి నీళ్ళ బకాయిలు వసూలు చేయట్లేదా? గతంలో ఉన్నటువంటి అన్ని బకాయిలు వసూలు చేసినావు కదా, గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి. నువ్వు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఎందుకు రియంబర్స్మెంట్ అని అడుగుతున్నాం. ఈరోజు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం చేతగాక ఈరోజు నువ్వు ఇంజనీరింగ్ కళాశాలల మీద ఏమంటుండు, దాడులు చేస్తామంటుండు. అంటే 2 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి వసతులు గుర్తుకు రాలేదా? వాళ్ళు ఎప్పుడైతే ఫీజులు అడగంగానే నీకు వాళ్ళ ఉన్నటువంటి సౌతులు ఎట్టున్నాయి, అందులో మంచి ఫర్నిచర్ లేదు, మంచిగా స్టాఫ్ లేదు, దానికి సంబంధించినటువంటి ఏం లేవని నువ్వు ఈ కళాశాల యజమానుల మీద నువ్వు కావాలనే భయభ్రాంతులకు గురి చేసి ఎవరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అడగొద్దు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దాని డిమాండ్ అనుకోండి. ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని మీ యొక్క ఆదాబ్ హైదరాబాద్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సో అయితే ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లు కాకుండా ఓన్లీ సంఘాల పరంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ద్వారా ఏం చెప్తున్నారు? మార్చి 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను ఖచ్చితంగా బీసీజేఏసీ తరఫున ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ యొక్క 15 రోజులలో ఏదైతే ఉన్నదో పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లన్నీ విడుదల చేయాలి. లేకుంటే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు పెడతామంటారు కదా, ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీని అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బడ్జెట్ ఉన్న సందర్భంగా కూడా బడ్జెట్ విషయానికి వస్తే ప్రతి ఇయర్ కూడా పెంచకుండా పోతున్నారు. జస్ట్ 5,000 కోట్ల నుంచి ఒక 1,100 కోట్ల దాకా వచ్చింది అంతే. సో 11,000 నుంచి ఇంకెంతవరకు పెంచితే బాగుంటుంది, ఎంత అయితే సరిపోతుందని మీరు అంటున్నారు? అసలు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చెప్పి ఎవ్రీ ఇయర్ కేవలం 5,000 కోట్లు బీసీలకు ఇస్తామని చెప్పింది. ఓన్లీ పేపర్ల మీద రాతలే ఈ 5,000 కోట్లు అనేది. దాంట్లో 1,000 కోట్లు కూడా మీరు బీసీలకు ఖర్చు పెట్టడం లేదు. ఈ 5,000 కోట్లు ఖచ్చితంగా ఈ యొక్క బడ్జెట్లో బీసీలకు పెట్టాలి. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా అన్నింటిని విడుదల చేయాలి. ఎంత నువ్వు ఏదో మొన్నటి వస్తుంది 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతానంట. ఎవరు అడిగినా నిన్ను గాంధీ విగ్రహం? ఎవరైనా అడిగిరా గాంధీ విగ్రహం? అరే పిల్లలు దస్తురే, ఓ పక్కన 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయి. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఏమంటే 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడతా, 1,000 కోట్లు పెట్టి గాంధీ కుటుంబానికి మేము విరాళాలు నువ్వు ఇచ్చేది నిన్ను ముఖ్యమంత్రికి ఎందుకున్నారు? ఈరోజు బడుగు బలైన వర్గాల యొక్క అభ్యున్నతి కోసమే కానీ ప్రభుత్వం ఉన్నది. ప్రజాపాలన అంటున్నాం కదా, ఎక్కడుంది ఈ ప్రజాపాలన? ఈరోజు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండగానే అసలు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల పాపాన పడుకోవట్లేదు. వాళ్ళు ఏమున్నా కమిషన్లు వచ్చే చూసుకుంటారు. అబ్బా కమిషన్లు ఎల్లైతే వస్తున్నాయో, కమిషన్లు ఎందులో వస్తున్నాయి? పెద్ద కాంట్రాక్టర్లకు వచ్చే కమిషన్లకి డబ్బులు విడుదల చేస్తారు. కానీ ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు అనే లోపల విడుదల చేయట్లేదు. ఎందుకంటే విద్యార్థులకు విడుదల చేస్తే రావుగా వీళ్ళ కమిషన్లు. వీళ్ళు ఏమన్నా కమిషన్లు వచ్చే వాటికే బడ్జెట్ రిలీజ్ చేస్తారు, కానీ కమిషన్ లేని దానికి బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు. దాంట్లో భాగంగానే ఈ స్టాచ్యూ అనుకోవచ్చా? అంతే కదా. ఈ 5,000 కోట్లు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఆ 5,000 కాంట్రాక్ట్ తీసుకున్నాడు అలా 20% 25% ఇస్తే మంచిగా జేబులు నింపుకోవచ్చు అనే తాపత్రయం తప్పితే ఏం లేదు. ఏం అవసరం వచ్చింది గాంధీ విగ్రహం కట్టడానికి? ఏమన్నా సంబంధం ఉందా గాంధీ విగ్రహానికి మన మూసీ నదికి? గాంధీ విగ్రహం ఎవరు కట్టమన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5,000 ఫీజు రియంబర్స్మెంట్, 5,000 కోట్లు ఏదో విద్యార్థులు బాగుపడతారు కదా.
ఈ సందర్భంగా మేము ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 16 నుంచి బడ్జెట్ జరుగుతుంది. ఈ 5,000 కోట్లు ఇచ్చి నిజంగా ప్రజాపాలన, నిజంగా ఏది బడుగుల యొక్క రాజ్యాధికారం, సామాజిక న్యాయం ఈ మాటలలో చెప్పడం కాదు, పేపర్లలో కాదు, నిజంగా నువ్వు చేసి చూపి, అప్పుడు నిన్ను ఎవరైనా ప్రజలు నమ్ముతారు. కానీ ఉట్టిగానే సామాజిక న్యాయం చేస్తాం, బీసీలకు రిజర్వేషన్లు అంటున్నావు, ఇవన్నీ చెప్తున్నావు. కానీ అంటే ఉట్టి మాటలే, డబ్బులు ఇచ్చే పనులు చేయవా? ఉట్టి మాటలు చెప్తే ఎవరింటున్నావు? ఫీజు రియంబర్స్మెంట్ అనేది బడుగు బలహీన వర్గాల హక్కు. అది చాలామంది మేము వెళ్తుంటుంటాం జిల్లా ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతారు. సార్ మా రియంబర్స్మెంట్ రాలేదు సార్, మాకు కాలేజీలలో హాల్ టికెట్ ఇవ్వట్లేదు సార్, మాకు ఫీజులు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళ యొక్క దాన్ని పట్టించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. విద్య కూడా చాలా తక్కువ కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు బడ్జెట్లో మొత్తం విద్యకు. నేను ఒకటే చెప్తున్నా కదా బ్రదర్, ఈ విద్యకి ఖర్చు పెడితే మాకేం రావు, ఇది ఒక కమిషన్ల కాలం ఇదంతా. వాళ్ళ ఏమైనా 10%, 15%? నేను అనేది కాదు, ప్రతి ఒక్కరు అంటుర్రు. విద్యకు ఖచ్చితంగా 20% పెట్టాలి. విద్యా వైద్యం అనేది నెసరీ. అసలు విద్యా వైద్యానికి 50% ఖర్చు పెట్టాలి నా దృష్టిలో. నువ్వు దేన్ని ఖర్చు పెట్టుకున్నా పర్లేదు, విద్యా వైద్యాన్ని కంపల్సరీ. ఇవి ఏదైతే బడ్జెట్ ఉందో 3,000 కోట్ల బడ్జెట్లో 1,500 కోట్లు, 15,000 కోట్లు కూడా ఎవరికి ఖర్చు పెట్టాలి? విద్య ఖర్చు పెట్టాలి. విద్య ఇంపార్టెంట్ కదా, విద్య వైద్యం. వాటికి ఖర్చు పెట్టకుండా మిగతా వాటికి పనికి మాలిన అన్నింటిని ఖర్చు పెట్టుకుండడం భావ్యం కాదు. విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.